డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి ఫైనల్లీ మనకి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. బీఎస్సీ నర్సింగ్ మరియు పోస్ట్ బేసిక్ నర్సింగ్ వాళ్ళకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారన్నమాట. ఇంపార్టెంట్ డేట్స్ అండి, మనం ఎప్పటి నుండి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు, టోటల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన డాక్యుమెంట్స్ సహా మీకైతే ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా లైక్ చేయండి. కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ఫర్దర్ మీకు సీట్ అలర్ట్ అయినంత వరకు ప్రతి చిన్న అప్డేట్ కూడా మన ఛానల్లో మీకు కవర్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా మీకు వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తానమాట. మనకి ఇందాకే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ అప్లికేషన్ నోటిఫికేషన్ విషయానికి అయితే వద్దాం. దాంట్లో మెన్షన్ చేసిన ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెప్తాను మీకు. ఫస్ట్ మెయిన్గా మనం ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుండి ఈ మంత్ 17th వరకు టైం ఇచ్చారన్నమాట అప్లై చేసేందుకు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. చూస్తున్నారు కదా, 17th నైట్ 9 వరకు మనకి టైం ఇచ్చారు. ఈ రోజు నుంచి మనం అప్లై చేసుకోవచ్చన్నమాట. లాస్ట్ డేట్ విషయానికి వస్తే ఈ మంత్ 17th వరకు టైం ఇచ్చారన్నమాట. ఆ డేట్ లోపు మీరందరూ అప్లై చేసుకునేలా ఉండాలి. అండ్ అలాగే ఇక్కడ కట్ ఆఫ్ స్కోర్ కూడా మనకు ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. ఒకసారి ఇది కూడా క్లియర్ కట్గా ఒకసారి అబ్జర్వ్ అయితే చేయండి. దాని తర్వాత మనకి ఫీ విషయానికి వస్తే ఓసీ విద్యార్థులకి 2,360 రూపాయలు అన్నమాట. అదే బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి 1,888 అయితే మన అప్లికేషన్ ఫీ అయితే ఉంటుందన్నమాట. పే చేయాలన్నమాట మనం అప్లై చేసేందుకు. అండ్ అలాగే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మనం అప్లై చేసే టైంలోనే ప్రతి డాక్యుమెంట్ కూడా క్లియర్ కట్గా విజిబుల్గా ప్రతి అక్షరం కూడా కనిపించేలా ఉండాలి. అది కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ మ్యాండేటరీ అంటే కన్ఫామ్గా మనకైతే ఉండాలి. అది కూడా 100 KB లోపు అనమాట. తర్వాత క్యాండిడేట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మ్యాండేటరీ 500 KB లోపు ఉండాలి. అండ్ అలాగే సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ 500 KB లోపు అయితే ఉండాలి. 10th క్లాస్ మార్క్స్ మెమో అది కూడా 1000 KB లోపు అయితే ఉండాలన్నమాట. ఇంటర్ మార్క్స్ మెమో 1000 KB లోపు అయితే ఉండాలి. అండ్ అలాగే ఇంటర్ టీసీ కూడా మనకైతే ఉండాలన్నమాట. స్టడీ సర్టిఫికేట్స్ కూడా మనకైతే ఉండడం జరుగుతుంది. అండ్ అలాగే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనకి స్టడీ సర్టిఫికేట్స్ కూడా మనకైతే కావాలి. ఇంటర్ స్టడీ సర్టిఫికేట్ అండ్ అలాగే రెసిడెంట్ సర్టిఫికేట్ ఎవరైతే వేరే స్టేట్ విద్యార్థులు ఉంటారో వాళ్ళైతే ఇది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మనకి కావాల్సి ఉంటుంది. మైగ్రేషన్ వేరే స్టేట్ నుండి అంటే ఇక్కడికి ఏపీలో ఎవరైతే వస్తారో సో వాళ్ళు వేరే స్టేట్ వాళ్ళకు మనకి యూజ్ అయితే అవుతుందన్నమాట. అండ్ అలాగే ఆధారు పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరైతే స్పెషల్ కేటగిరీ విద్యార్థులు ఉంటారో వాళ్ళసరికి ఆ సర్టిఫికేట్ అయితే మనం పీడిఎఫ్ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసరికి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు, టెక్నికల్ డిఫికల్టీస్, వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి అన్నమాట ఏమైనా డౌట్ ఉంటే కనుక. అండ్ అలాగే మీకు డిస్క్రిప్షన్లోనే ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇది ఓన్లీ మన కౌన్సిలింగ్ అంటే అగ్రికల్చర్కి సంబంధించి సపరేట్ వెబ్సైట్ ఎలా ఉంటుందో అప్డేట్స్ అన్నీ ఎలా ఉంటాయో సేమ్ మనకి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ అయితే ఇలా లేదు. ఈ సంవత్సరమే దీనైతే ఇంప్లిమెంట్ అయితే చేశారు వెబ్సైట్ రూపంలో. చూస్తున్నారు కదా, లేటెస్ట్ న్యూస్ రిజిస్ట్రేషన్స్ హ్యావ్ బీ ఎనేబుల్డ్ అని పెట్టారు. అండ్ అలాగే మనకి ఇక్కడ 3 కాలమ్స్ అయితే ఉంటాయి. ఒకటి ఫార్మ్స్ అనే ఆప్షన్ మనకి రిజిస్ట్రేషన్ చేసేందుకు, తర్వాత ఇన్ఫర్మేషన్ బులెటిన్, యూజర్ మాన్యువల్, నోటిఫికేషను మనకి ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే షెడ్యూల్ కూడా ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ఈ విధంగా. ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినా మనకి డీటెయిల్గా మనకైతే వచ్చేస్తుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, మనం ల్యాప్టాప్లో లేదంటే కంప్యూటర్ నెట్ షాప్కి అయితే వెళ్ళండి, ఫోన్లో అయితే అప్లై చేసుకోవద్దు. అండ్ అలాగే మనకి ఇక్కడ యూజర్ మాన్యువల్ కూడా క్లియర్గా వాళ్ళైతే ప్రొవైడ్ చేశారన్నమాట. ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో మనం ఈ విధంగా అన్నీ చూసుకుంటే సరిపోతుందన్నమాట. ఏమి కూడా ఇబ్బంది అయితే పడవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, మనకి ఈ మంత్ 17th నైట్ 9 వరకు టైం ఉందన్నమాట. ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ అప్లై చేద్దాం అని అనుకుంటున్నారో వెంటనే చేసుకోండి.